ఉదయం లేచిన నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కువ బిగ్ బాస్ చూస్తుంది. ఆ కూరలో ఉప్పు ఎత్తున్నది తెలియలేదు, తెలియలేదు. అది బ్యాన్ చేస్తేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకు బ్యాన్ చేయాలంటే అది ఒక నిజంగా రియాలిటీ షో అన్నారు, కానీ రియాలిటీ షో కూతురు తిట్టుకున్న షో, దెబ్బలాడుకున్న షో, అనుకున్న షో, ఇలాంటివి బయటకు వస్తే మోటివేట్ చేసుకుంటే ఇంట్లోనే గొడవలు జరుగుతున్నాయి. అంటే అందులో అడుగుతున్నారు కదా, ఇందులో బయట మేము అడితే తప్పేటి అనేది నా ఒపీనియన్ అనిపిస్తుంది. బయట కాంట్రవర్సీ అయిన వాళ్ళని తీసుకొచ్చి బూతులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అలాగే చిట్టి పీకిల్స్ ఉన్నాయి, అమ్మాయి ఉంది, ఆ పచ్చడి మీద ఏం ట్రోల్ జరిగిందో మనందరికీ తెలుసు. ఈ జస్ట్ ఇలా గురించి పైకి లేస్తే తీసుకెళ్ళి బిగ్ బాస్ లో పడిచేస్తున్నారు. రెండోది ఏంటి, నిన్న కాక మొన్న వచ్చింది మా అక్క దివ్య, దివ్యులు మాత్రమే మనకి ఏం కానీ ఆవిడ అనవసరం. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నాశనం చేసింది, కుటుంబాన్ని నాశనం చేసేసి ఒక ఎమ్మెల్సీ ఇంకోటి శ్రీనివాస్ గారు, ఒక ఎమ్మెల్సీ ఇవాళ పార్టీని సస్పెండ్ అయిపోయాడు. ఎవరి కోసం అయిపోయారు? ఇప్పుడు మధుర కోసం అయిపోయాడు. అలాంటి వ్యక్తిని తీసుకుని బిగ్ బాస్ లో పెడితే అంటే నీకు కంటెంట్ తర్వాత పిఆర్ కంటెంట్ దొరికితే సరిపోతా, ప్రజలు బయట ఏమనుకున్నారు చూసుకోవద్దా? నాకు తెలిసి ఈ విషయంలో బిగ్ బాస్ అనే విషయంలో మన కొన్ని డ్రగ్స్ కేసులో దొరికేసిన వాళ్ళు తర్వాత ఇంకో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇలాంటి నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. నేను నిజంగా రియాలిటీ షో పెట్టాను. బయట ఒక తండ్రికి ఒక పాపం దూరం చేసింది కదా, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్ళి కూడా అదే చేస్తుంది. బర్నీ గారికి వాళ్ళ తనుజానికి దూరం చేస్తుంది. అట్లా అలవాటు అయిపోయింది అంటారా బయట? అంటే ఆవిడకి అలవాటు అయింది. ఎందుకంటే కాపురాలు ఎలా కోసం మనకు తెలుసు. శ్రీనివాస్ గారికి ఆడబెట్టలో పాపం తండ్రి ప్రేమ కోరుకోరాలో, పిల్లలు ఎదుగు టైంలో తండ్రి ప్రేమ కోరుకుంటారు. అలా తండ్రిని వాళ్ళకి దూరం చేసింది బిగ్ బాస్ లెక్క. నాకు తెలిసి నాగార్జున కూడా మార్చేసే కెపాసిటీ ఉంది. ఎవరికి? మాధురికి. నాగార్జున మార్చేసి నచ్చిన పెట్టుకోవచ్చు పక్కన పోస్ట్ కింద బిగ్ బాస్ అని పెట్టుకుంది సార్. నాకు తెలిసి తీసుకురావడం సొంత వేస్ట్ అనిపించింది. ఓకే, నువ్వు పెట్టుకో. ఎలాగా దమ్మున్నవాడిని, మంచి కంటెంట్ ఉన్నవాడిని, కాన్సెప్ట్ ఉన్నవాడిని, చదువుకున్నవాడిని, మర్యాదస్తుని తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టాలి తప్ప నీకు ఏం తెలియకుండా తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ఘోరంగా ఉంటుంది. నువ్వు దెబ్బలాడడం కాదు, పక్కన కూడా చెడతొప్పుతున్నావు. నువ్వు చెడిపోయింది కానీ పక్కన కూడా చెడతారు. ఏం చెప్తారు మరి ఇలాంటి కంటెస్టెంట్లు తీసుకొస్తున్నారు? నాకు తెలిసి బిగ్ బాస్ ఆపేయడం మంచిది అనిపిస్తుంది. అంటే కన్నడలో ఆపేసినట్టు ఇక్కడ కూడా ఆపించాలన్న. ఎందుకంటే దీనివల్ల చాలా న్యూసెన్స్ ఉంది. ఎందుకంటే మొన్న ఒక అమ్మాయి నాకు శ్రీజ, ఎవరు దమ్ము శ్రీజ, నిజంగా జరిగింది. ఎందుకంటే ఆ పిల్ల అంటే వయసు కోసం నేను మాట్లాడాను, కానీ వాళ్ళందరూ చిన్నపిల్ల. ఆ పిల్ల గట్టిగా పోరాడింది, గట్టిగా మాట్లాడింది, టాస్క్ కూడా గట్టిగా ఆడింది, అన్ని చేసింది. లాస్ట్ లో ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? అలా అనమాట. ఎందుకు ఎలిమినేట్ అయిపోయింది? అక్కడ రాజకీయం జరిగింది లోపల. ఇప్పుడు వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు 5-6 వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారు జరిగిపోతుంది అక్కడ. మరి గత 4-5 వారాల నుంచి ఆడుతుంది కదా, అప్పుడు ఏం చేశారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు అసలు చూసారు లేదు కూడా 5 వారాలు కూడా వచ్చి ఆ బెలూన్ రెప్లికేట్ చేసి మనోడు పెట్టి మనకు ఇది కష్టం కాదు. నిజంగా శ్రీజ విషయంలో అయితే అన్యాయం జరిగింది. శ్రీజన్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మళ్ళీ పట్టుకొస్తారు. తీసుకుంటేనే న్యాయం జరుగుతుంది. బిగ్ బాస్ ప్రాంప్ట్లీగా ఉండాలంటే న్యాయబద్ధంగా పోతుంది అనుకుంటే అమ్మాయిని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఫేక్ అని అనుకోవాలి. నిజంగా లేక చిక్కి పీకిల్స్ అనగా మన ఎవరో మాధురి అనగా వీళ్ళిద్దరిని కేవలం కంటెంట్ కోసం తీసుకున్నారు. మిగతా వాళ్ళు అంటే ఇప్పుడు అక్కడ వచ్చే సీరియల్ ఆర్టిస్ట్ వచ్చారు పక్కన పెడితే వీళ్ళిద్దరిని కేవలం తీసుకున్నారు. మావాడు ఉన్నాడు, డేమన్ పవన్ ఉన్నాడు పేరు, మా సైడ్ కూరగాడే, ఈయన కొంచెం లవ్ ట్రాక్ కోసం వాడుకుంటున్నారు. అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ మనోడి మిలిటరీ పాపం మాట్లాడుతూ బాగా చేస్తున్నంత వరకు బాగా చేస్తారు, ఒక చేస్తారు. కానీ వీళ్ళిద్దరూ అనేసారు ఆల్రెడీ ముద్రడిపోతుంది. అమ్మాయిలు పిచ్చోడని చెప్పేసాడు. నా ఒంటిపై చేయొద్దా తంతానని ఈ పిల్ల, నీ ఒంటిపై చేయొద్దా నేను ఎదురవుతానని ఈవిడి. ఇది నడుపుతుంది. ఇక ఏదైనా ఉందంటే ఎమ్మానియలు కొద్ది గొప్ప కామెడీ పండిస్తున్నాడు, కొంచెం ముందుకు వెళ్తుందంటే ఎమ్మానియలు వల్ల. మిగతాదంతా చూసుకుంటే అంత డొల్లా కనపడుతుంది. నాకు తెలిసి ఈ సీజన్ అయితే నాకు అంత సాటిస్ఫైడ్ కాలేదు. ఆ సీజన్ 8 సీజన్ 7 కూడా పర్వాలేదు, మన గత రోడ్ చేసిన. కానీ ఈ 9 సీజన్ ఏదైతే ఉందో ఆ రంగం కాదు, రణరంగం చదరంగా ఉన్నాడు. ఇక్కడ ఏమి లేదు, మొత్తం చింతకాయ పచ్చగా ఉంది, ఏమి లేదు అక్కడ. నాకైతే మొన్న కేసు పెట్టినోడు అయితే దండం పెట్టచ్చు. నేను కూడా త్వరలో కూడా కేసు వేద్దామని చూస్తున్నాను దాని మీద. లేదంటే బాగాలేదు అసలు. 7-6 వరకు 8 వరకు 9 చాలా ఫెయిల్ అయింది నేను అనుకుంటాను. ముఖ్యంగా మాధురిని తీసుకుని చాలా దెబ్బేసి ఓరేజ్ కేకేకేకేకే పడిపోతుంది. లేదా అవసరం నీ ఊళ్ళోనో లేదా శ్రీనివాస్ దగ్గర నడిచినట్టు లోపల నడదు. అసలు చూస్తున్నారు కదా, నీకు ఫేమ్ కావాలి. నీకు ఆల్రెడీ ఫేమ్ వచ్చింది. నువ్వు వేసిన డ్రామాలు ఏదైతే ఉన్నదో ఆ డ్రామా నీకు ఫేమ్ వచ్చింది. మళ్ళీ ఇందులో నీకు ఫేమ్ ఎందుకమ్మా? లోపలికి వచ్చి కూడా బంధాలను విడదీస్తుంది. ఇది చాలానో చెప్తున్నాను కదా. బయట ఇప్పుడు ఒక బంధాన్ని ఇడగొట్టాము అనే ఆలోచన ఉంటే అన్ని బంధాలు ఇడగొట్టాలని ఆలోచన. నేను ఒక్కరితో నిలబడాలి. ఏం చేస్తావు ఒకరిని నిలబడి? ప్రపంచంతో రాసినది నువ్వేం చేస్తావు? కాబట్టి మాదిరిని తీసుకొచ్చి చాలా మైనస్ చేశారు నాగార్జున గారు బిగ్ బాస్కి. చూడవలసిన కూడా చూడలేదు, ఎందుకంటే నూరేసి పడిపోతుంది కాబట్టి పిల్లలు భయపడుతున్నారు. ఇదే ఎలా భయపడుతుంది చెప్పేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.